అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కోసం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఈ ఏర్పాట్లకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్, ప్రస్తుతం మనం తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వికసిత్ భారత్ పేరుతో ఇండియా ఏదైతే స్లోగన్తో ముందుకెళ్తుందో తెలంగాణ కూడా అదే రకమైనటువంటి స్లోగన్ని అందుకున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక 30 ట్రిలియన్ల డాలర్లతో వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 ట్రిలియన్ల డాలర్లతో ఇక్కడ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి ఎత్తుగడతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన విజన్ కూడా డాక్యుమెంట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సిఎస్ ఆధ్వర్యంలో రామకృష్ణారావు, ఇప్పటికే శ్రీధర్ బాబు మంత్రితో పాటు అందరూ కూడా కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి మొత్తం కూడా ఇక్కడే 24/7 నుండి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక ఈ నెల 8వ తేదీ 9వ తేదీ నాడు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. మనం చూపిస్తున్నటువంటి విజువల్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా ఈ షెడ్స్ కూడా మొత్తం కూడా అన్ని కూడా పోలీస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, అదే సమయంలో హెచ్ఎండిఏ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, ఫైర్ కానీ వివిధ రకాల డిపార్ట్మెంట్ హెచ్ఎండిఏ కానీ అన్ని డిపార్ట్మెంట్ సపరేట్గా కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా 24/7 ఇక్కడ ఏర్పాటు చేసి దాదాపు 6,000 మంది పోలీసు బలగాలతో ఈ 2 రోజుల ప్రోగ్రాం కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది. సీసీ కెమెరాల నిఘాలో, అదేవిధంగా డ్రోన్ కెమెరాల నిఘాలో మొత్తం కూడా ఇక్కడికి వచ్చేటువంటి వీఐపీల కదలికలను, అదేవిధంగా వచ్చేటువంటి వ్యక్తులను ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ చిన్నది కూడా లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 రోజుల ప్రగతి సంబంధించినటువంటి కార్యక్రమంలో ముందుగా 8వ తేదీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ముందు ఈ 2 ఏళ్ల కార్యక్రమాన్ని ఏదైతే చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారు, ఎలాంటి ప్రగతిని తీసుకొచ్చారనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రగతికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్తారు. ఆ ఉపన్యాసం కూడా ఉంటుంది. అదేవిధంగా 9వ తేదీ నాడు మాత్రం దేశ విదేశాల నుంచి కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి కానీ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది ఇప్పటికే వీఐపీలని పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించి దాదాపు 2,000 మందికి పైగా వీఐపీలని ఇప్పటికే పిలవడం జరిగింది. దీంట్లో ఎంతమంది వస్తారనేది మనం చూడాల్సి ఉంది. అదేవిధంగా చాలా మంది వ్యాపారవేత్తలు కావచ్చు, లేదంటే చాలా మంది డెలిగేట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎంఓయూ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలా మంది ఇక్కడికి డెలిగేట్స్ రాబోతున్నారు. ఇప్పటికే చాలా మంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రాసెస్ లో ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి స్టార్ హోటల్స్ అన్ని కూడా దీనికోసం బుకింగ్ అయిపోయాయి. అదేవిధంగా బేగంపేట ఎయిర్పోర్ట్ కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వచ్చేటువంటి ఏదైతే వీఐపీలకు వాళ్ళకి ఎక్కడ కూడా చిన్న ట్రాఫిక్ జామ్ జరగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. పనులు కూడా చాలా చకచకా జరుగుతున్నాయి. ఎందుకంటే 8వ తేదీ కార్యక్రమం కాబట్టి వాళ్ళ 4వ తారీఖు కాబట్టి కేవలం 3 రోజులు మాత్రమే గ్యాప్ ఉంది మధ్యలో. ఈ 3 రోజుల గ్యాప్లో అన్ని కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. కాకపోతే రేపు సాయంత్రానికే మొత్తం కూడా టార్గెట్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ ఇద్దరు కూడా అన్ని పనులు పూర్తి చేయాల్సిన అవసరం చెప్పిన నేపథ్యంలో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసే విధంగా కరెక్ట్ దీనంతా పక్కా ప్లాన్ తో ముందు చేస్తున్నారు. ఇప్పటికే నెల రోజుల నుంచి కూడా వర్క్ జరుగుతున్నాయి. మనం చూపిస్తున్నటువంటి విజువల్ ఏదైతుందో భారీ స్క్రీన్, అది దేశంలోనే మొదటిసారి ఇక్కడ ఈ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో డ్రోన్లు కూడా ప్రత్యేకించి ఎగరవేస్తారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి తేదీ ఉండే అవకాశం ఉంటుంది. కీరవాణి మ్యూజిక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఇక్కడ మనం చెప్పుకోదా కూడా చాలా అంశాలు ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దాదాపు 6,000 మంది పోలీసులు కావచ్చు, 2,000 ఎకరాల్లో ఈ మొత్తం చదును చేయడం కావచ్చు, మనం చూపిస్తున్నటువంటి అది ఏదైతే ఉందో మేజర్ గా అక్కడ 8వ తేదీ నాడు ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది. దాని తర్వాత అక్కడి నుంచే సీఎంతో పాటు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు వస్తే అక్కడి నుంచే మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి వీఐపీ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ ముందు కారిడార్ లో ఇక్కడ ఎంట్రన్స్ ఫిల్అప్ చేస్తుంటారు. వీఐపీ పాసులు తీసుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి పోవాల్సి ఉంటున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. బట్ ఏదైనప్పటికీ తెలంగాణ రైజింగ్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈ 2 రోజులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు నేపథ్యం ఉంది. ఒకవేళ 8-9 ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 10, 11, 12, 13 రోజులు ఈ 4 రోజులు కూడా విద్యార్థులకు కావచ్చు, అదే సమయంలో కొంతమంది విజిటర్స్ వస్తే వాళ్ళకు లోపలికి రానిచ్చేందుకు కూడా కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ప్రత్యేక ఆకర్షణ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళు ఎవరైనా విజిట్ చేసిపోయేందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పాసులు ఏర్పాటు చేస్తారు. ఇక 8-9
తేదీలో ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఎవరు కూడా పాసులు లేని ఎవరు కూడా లోపలికి అనుమతి లేదని ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ప్రతి ఒక్కరు కూడా ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ 24/7 ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలు జెంట్స్ తేడా లేదు, అందరూ కూడా ఉన్నతాధికారులు ఇక్కడే ఉండి వాళ్ళ కేటాయించినటువంటి డిపార్ట్మెంట్ దాంట్లో మానిటరింగ్ చేస్తున్నారు. చిన్న పొరపాటు కూడా జరగకుండా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తీసుకుంది. దీని ద్వారా పెట్టుబడులు ఆకర్షించడమే కాదు, వచ్చేటువంటి 4 ఏళ్లే కాదు, దాని తర్వాత వచ్చేటువంటి 10-15 ఏళ్ల దాకా విజన్ ఎలా ఉండాలి అనేటువంటి వ్యూహాత్మకంగానే ఈ రకమైనటువంటి ప్రోగ్రాం ఉంది. ఎందుకంటే ఇది ప్రత్యేకించి తెలంగాణ రైజింగ్ తెలంగాణగా ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకునే నేపథ్యంలో ఆ స్లోగన్ తీసుకుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్న నేపథ్యం ఉంది. కనుక ఇది సపరేట్ గా ఒక సిటీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే మన హైదరాబాద్ ఉంది, సైబరాబాద్ ఉంది, ఇప్పుడు ప్రత్యేకించి ఈ ఉంది కాబట్టి దీనికి కూడా ప్రత్యేకంగా 4th సిటీకి పెద్ద ఎత్తున ఒక వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి పెద్ద ఎత్తున 1,00,000 ఎకరాల్లో ఇక్కడ ఒక సిటీ ఏర్పాటు చేయాలన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిలో ఉంది కనుక దీన్ని అదే స్థాయిలో ఈ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేయడం ద్వారా దేశ విదేశాలకు కూడా ఒక మెసేజ్ పంపించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.